బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. సో ఈ పాటికి మీకు ఈ వీడియో ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది కదా. దిస్ ఈజ్ ద కేక్ స్మాష్ వీడియో ఆఫ్ పవిష్ణ రెడ్డి. సో తన ఫస్ట్ బర్త్డేకి ముందు మేము ఇలా కేక్ స్మాష్ అనేది ప్లాన్ చేసుకున్నాము. సో ఈ ఎంటైర్ సెటప్ అంతా మాకు స్టూడియో వాళ్ళే అరేంజ్ చేశారు, బ్యాక్ డ్రాప్ అంతా. సో ఏ స్టూడియో ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసిందండి. సో నేను ఇషి పాపకి షూట్ ఎక్కడ చేయించాను ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వ్లాగ్లో ఉన్నాయి, డూ చెక్ ఇట్ అవుట్. సో ఇంకా కేక్ స్మాష్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. యూజువల్గా పిల్లలు కొంతమంది అసలు కేక్ని టచ్ కూడా చేయరనమాట. సో మా ఇషి పాప అయితే అలా కాదు, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మొత్తం కేక్ అసలు ఏమి లేకుండా ఎండ్కి మొత్తం స్మాష్ చేసేసింది. సో తను ఏంటి అంటే యూజువల్లీ ఎవ్రీ మంత్ నేను కస్టమైజ్డ్ కేక్స్ ఆర్డర్ చేయించేదాన్ని అనమాట తన మంత్లీ బర్త్డేకి అకార్డింగ్ టు అవర్ అవుట్ఫిట్. సో అప్పుడు కూడా ఎవ్రీ మంత్ టాస్కే మాకు ఏంటి, నేను కేక్ అక్కడ ప్లేస్ చేసి మొత్తం అంతా సెట్ చేసుకునే లోపల వెళ్ళి దాన్ని పట్టుకొని వేస్తుంది, దాన్ని అసలు పాడు చేసేయడం లేకపోతే కేక్ని డిస్టర్బ్ చేసేయడంలో ఫస్ట్ ఉంటుంది అనమాట. సో తనకి ఎట్లాగో ఇంకా అది ఎవ్రీ మంత్ అలవాటు అయిపోయింది కాబట్టి కేక్ స్మాష్ రోజు అయితే అస్సలు ఆలోచించట్లేదు, పట్టుకొని ఫుల్ నలిపేసి తన వేలో తను ఎంజాయ్ చేస్తూ ఉన్నింది. వీవర్ ఆల్సో లైక్ అసలు కేక్ స్మాష్ చేస్తుందా చేయదా అని చెప్పి అనుకుంటా ఉన్నాం అనమాట. బట్ ఇలా చేస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నపిల్లలకి ఇలాగా కేక్ స్మాష్ ప్లాన్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఫ్యూ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి మనము. సో వాటిలో నేను ఫాలో అయింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను, అట్లీస్ట్ ఫ్యూ మెంబర్స్కి అయినా హెల్ప్ అవుతుంది కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము ఆల్రెడీ వాళ్ళు బేక్ చేసి పెట్టున్న కేక్ని తెచ్చుకోకూడదు అనమాట. లైక్ మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. వై? బికాస్ ఆర్డర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లల కోసము కేక్ స్మాష్ కానీ మనం మెన్షన్ చేస్తే వాళ్ళు కలర్స్ కొంచెం తక్కువ యూజ్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఆ క్రీమీనెస్ అదంతా తగ్గిపోతుంది అనమాట. లైక్ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి స్పెసిఫికేషన్స్ అన్నీ. సో మేము ఆర్డర్ చేసిన కేక్లో కలర్ అనేది చాలా తక్కువ. లైక్ కేక్ ఇప్పట్లో కేక్స్ ఇలా పట్టుకుంటేనే అది ఏ కలర్లో ఉంటే ఆ కలర్ మన హ్యాండ్స్కి అంటుకోబోతుంది. సో ఈ కేక్ మేము మొత్తం పింక్ థీమ్లో తీసుకున్నాం కదా, కలర్ అస్సలు అంటలేదు మాకు. అండ్ మోర్ ఓవర్ ఆ జిడ్డుగా స్టిక్కీనెస్ అదేమి లేదనమాట. సో ఇవన్నీ మనము ఆర్డర్ చేసేటప్పుడే స్పెసిఫై చేసి చేయించుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇది పిల్లలు తిన్న వాళ్ళకి సేఫ్ ఉండాలి బికాస్ ఇట్ షుడ్ కంటైన్ లెస్ షుగర్స్. సో మేమైతే అసలు నో షుగర్ చెప్పి ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఎందుకు అంటే కేక్ స్మాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆమెదాన్ని ఇంకా నోట్లో పెట్టేసుకుంటుంది కాబట్టి నేను వద్దు షుగర్ అస్సలు వద్దని చెప్పాను. ఇట్స్ ఆప్షనల్, మనం లెస్ షుగర్ అయినా చెప్పొచ్చు, లైక్ వీ కెన్ గో విత్ నో షుగర్. సో ఇవన్నీ మనం ఫాలో అవ్వాల్సిన ప్రికాషన్స్. అండ్ మేము షూట్లో కేక్ స్మాష్ ఎప్పుడు పెట్టుకున్నామంటే లాస్ట్లో పెట్టాము, సో దట్ దాని తర్వాత ఇంకా దాన్ని ఫ్రెష్ అప్ చేయించి ఇంకా వ్రాపప్ చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ కేక్ స్మాష్ జరుగుతున్నప్పుడే మేము స్టూడియో వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడేసామన్నమాట, లైక్ వాటర్ అవన్నీ అరేంజ్ చేయమని చెప్పి. సో ఇది అయిపోయిన వెంటనే ఇంకా ఆమెకి మొత్తం వెట్ వైప్స్తో మొత్తం క్లీన్ చేసేసి అక్కడే బాత్ చేసేసాం. సో ఇమ్మీడియట్గా బాతింగ్ అనేది చేపించాలి వాళ్ళకి. అండ్ వన్స్ బాతింగ్ అయిపోయిన తర్వాత లోషన్ అనేది అప్లై చేసేయాలి. సో దట్ ఇన్ కేస్ ఎవరికైనా పిల్లలకి ఈ క్రీమ్ ఇవన్నీ పడకపోతే స్కిన్ ర్యాషెస్ అనేవి రాకుండా ఉండే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ని మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ లేటర్ ఆన్ మేము కూడా ఇషి పాపతో జాయిన్ అయిపోయాము తన కేక్ స్మాష్లో. అండ్ మీరు ఇక్కడ చూస్తే నేను తనకి వైట్ ఫ్రాక్ వేసాను కదా, లైక్ ఇవన్నీ నేను ముందే ప్లాన్ చేసుకున్నాను, వైట్ అండ్ అందరం వైట్ వేసుకోవాలి అని చెప్పి. కేక్ స్మాష్ చేస్తున్నప్పుడు ఆ కేక్ అంతా తన డ్రెస్కి అంటుకునింది. బట్ స్టిల్ నేను మీకు చెప్పాను కదా ఇది కలర్ ఫ్రీ అని. సో దానివల్ల వాష్ చేసిన తర్వాత ఒక సింగిల్ స్టెయిన్ కూడా లేదు అసలు తన డ్రెస్ మీద, అంత నీట్గా పోయింది మొత్తము. అండ్ తనైతే ఫుల్ కేక్ తింటూ ఎంజాయ్ చేస్తుంది. లైక్ వీ వర్ లిటిల్ బిట్ అఫ్రైడ్ ఏంటి అంటే ఇప్పటి వరకు అసలు తనకి కేక్ అనేది పెట్టలేదు మేము ఈ 12 monthsలో. ఇప్పుడు ఇట్లా ఒకేసారి తింటుంది కదా, కోల్డ్ అవుతుందేమో అని అలా కొంచెం భయపడ్డాము. బట్
ఫార్చునేట్ ఎనఫ్ అట్లాంటివి ఏం జరగలేదనమాట. షీ ఈస్ ఫైన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో దిస్ ఈస్ హౌ అవర్ కేక్ స్మాష్ ఈస్ గోయింగ్ ఆన్. చూసారు కదా, మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము ఇషి పాప కేక్ స్మాష్ని. తనతో పాటు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్.